బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకుందని బోండాలను నరికే కత్తితోని దాడి చేసిన తండ్రి, కూతురు కులాంతర వివాహం చేసుకున్నదనే కోపంతో సుపారీ ఇచ్చి అల్లుణ్ణి చంపించిన మామ, కూతురు ఇంకొకరితో వెళ్ళిందని బతికుండగానే కర్మకాండ జరిపించిన తల్లిదండ్రులు. ఇగో ఇట్లా ఇదివరకు కొన్ని వార్తలు విన్నాం కదా, ఇప్పుడు అసొంటిదే గీముచ్చట కూడా. ఈ పెద్దోళ్ళు ఉన్నారే మా చిన్నోళ్ళ ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అనే డైలాగుకు న్యాయం చేస్తూనే ఉన్నారా ఆడాడ చాలా మంది అయ్యవ్వలు. ఇగో ఈడ పోటోళ్ళ కానొస్తున్న వాళ్ళ పేరు దిలీప్, సౌమ్య. ఇద్దరు ప్రేమించుకున్నారట. ఇంటోళ్ళు కాదన్నా పెళ్లి చేసుకున్నారట. అటెనక పిల్లగానోళ్ళ అమ్మ నాయనాలు కాంప్రమైజ్ అయినరట. కానీ పిల్లోళ్ళ తరపోళ్ళు కచ్చి పెట్టుకున్నారట పిల్లగాని మీద. ఇంటికి మందిని వేసుకొచ్చి మరీ బెదిరిస్తున్నారట. నేనేదో నమ్మగా ఇంటికి నిన్ను ఇంకా చూడటానికి వచ్చాను అనుకుంటున్నావా? నేను చంపనన్నా చంపేస్తాను, వాడిని మరో ప్రణయాన్ని చేస్తాను. ఆ అమ్మాయికి నాకు ప్రాణ భయం ఉందండి. సంపుతా అంటున్నాడంటే ఆయన గారు తండ్రో రౌడో కదా. సరే, కన్న బిడ్డ మీద ప్రేమ ఉంటుంది ఎవరికైనా, కానీ కూతురే పిల్లగాని కావాలని చేసుకున్నదా. ఆమె సంతోషం కంటే ఇంకేం కావాలనో మరి కన్నయ్యవకు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనే నచ్చుతలేడా పిల్లగాడు. మళ్ళీ ఇంక ఇప్పుడు సౌమ్య 2 నెలల గర్భవతట. ఇసోంటి వాళ్ళ దగ్గరికి తీసుకొని మంచిగా చూసుకోవాల్సింది పోయి అయ్యవ్వలే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారంటే చూడుండ్రిగా. ఇష్టం లేకుండా పొలగాడు పిల్లనేమన్నా తిప్పల పెట్టిందంటే మీరు కాదు మేము సుతన్నాలుగా అందుకుంటాం. ఇద్దరు మేజర్లేనాయి. మళ్ళా పోలీసు వాళ్ళు కూడా పిల్లోళ్ళ నాయనకే సపోర్ట్ ఉన్నారు. సౌమ్యను ఎత్తుకపోయినరు. వాళ్ళతోని కూడా మాకు తిప్పలే ఉన్నది. నా భార్యను నాకు అప్పచెప్పాలని పిల్లగాడు ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఇట్లా లొల్లి పెట్టేపటికి లోపల ఏమైందో ఎరకలేదు కానీ సీదా పిల్లని అప్పచెప్పినరట దిలీప్కు. మళ్ళా అంటే ఇదివారు దాకా పిల్ల పోలీసుల కాడు ఉండగానే వాళ్ళు సుతం కథలు పడ్డారు అన్నట్ట. ఇదే నానయ్య మీ పోలీస్గిరి. వాళ్ళిద్దరూ మేజర్లు అని చెప్పి అయ్యవను కూసబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాల్సింది పోయి కొందరు పోలీసు వాళ్ళకి ఇట్లా చేస్తే ఇట్లా చెప్పుండ్రి అని గరానికి వస్తున్నారు దిలీప్ తరపోలు. కానీ సౌమ్యోళ్ళ తల్లిదండ్రులు చుట్టూన్న సుట్టపోల మాటలు పట్టుకొని హెచ్చరికానికి పోయి కన్న బిడ్డ సంసారాన్ని చేతులారా ఆగం చేసి మీరు బాధపడకుండ్రి, వాళ్ళను బాధ పెట్టకుండ్రి. మస్తుగా అంటారు చుట్టూన్నోళ్ళు. ఎవడేం చేసి పెట్టేటోళ్ళు లేడు. రేపట్ల పుక్కిట్లొచ్చే మాటలదే ఉన్నది అంటనే ఉంటారు. కానీ రేపట్ల సంబుటంగా ఉంటే మళ్ళీ వాళ్ళే గుల్లుకుంటారు. అందుకే పంతాలకు ఓకుండ్రి. అసలుకే చెల్లె ఒట్టి మనిషి కూడా కాదట. ఆలోచన చెయ్యుండ్రి అంటున్నారు. అదివరకు గిట్లనే ఉరుకులాడి పంతం కొద్ది పిల్లగాండ్లను దూరం చేసుకొని బాధపడుతున్న కొందరు తల్లి.